పగిడేరు గ్రామంలో ఇక్కడికి వచ్చి రామాలయాన్ని ఇక్కడ నిర్మించాలి అని అనుకోవడానికి కారణాలేంటి? ఇక్కడ నేను రామాలయం అని ఎందుకు అనుకున్నానంటే, ఇది ఒకప్పుడు ఈ ఊరు. ఇక్కడికే రానికే రీజన్ ఏంది సార్? ఇక్కడ రావడానికంటే ఈ ఊరు నాకు 10 ఏళ్ల క్రితం కాదు. వీళ్ళు ఎందుకు మారిపోతున్నారు సార్? హిందువులుగా ఉండి జన్మించి క్రైస్తవులలోకి మారడానికి కారణం ఏంది అసలు? క్రైస్తవ మిషనరీలు పెట్టే ఒకప్పుడు రాముడు స్వయంగా నడిచిన ప్రదేశం ఇది. ఇక్కడ రాముల వారి గుడి లేదు కదా సార్, మరి ఇవన్నీ ఎక్కడ చేస్తారు? ఈ హనుమంతుని భజన మందిరం ముందు మండపం ఉంది కదా, ఆ మండపంలో కార్యక్రమాలను చేస్తారు. మరి మీ ఊర్లో అందరు కూడా వేరే వేరే దేవుళ్ళకు అట్లా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి మీరు రామాలయాన్ని నిర్మిస్తాం అన్నప్పుడు వాళ్ళు మీకు సహకరించిండ్రా? వేరే మతాలకు కన్వర్ట్ అయిన వాళ్ళు అందుకోసం మెజారిటీ ఉన్న హిందువుల కోసం ఇక్కడ ఆలయం నిర్మించాలి అని రాముల వారి ఆలయం, అది కోదండ రామాలయం పేరుతోటి నిర్మించాలని సంకల్పించి. హైదరాబాద్ లో జాబ్ చేస్తుండంట సారు, తెచ్చి అడవిలో కూసబెట్టిండు. ఏం బాధపడలే ఎప్పుడు? ఏం బాధపడలేదు. రాముని ఎంబడి సీతమ్మ వారు వచ్చినట్టుగా నేను మా వారు ఎంబడి వచ్చాను. నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమండ్రి. భగవంతుడే ఉన్నాగా. నిజంగా జై శ్రీరామ్ అన్నప్పుడైతే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది నాకైతే. పెళ్ళైనప్పటి నుంచి ఇట్లా ఏడ్చిండా అమ్మ సార్ ఎప్పుడైనా? మేము పెళ్లికి కూడా ఏడవలేదు. పెళ్లి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా. అందరికీ శనార్థులల్లా జై సేవాలాల్. నేను మీ బంజారా సుజబాయ్, మీరు చూస్తున్నారు కేబిఎన్ తెలుగు టీవీ. ఇవాళ అక్క రామయ్య పాట పాడుతుంది. యాడకో రామయ్య తానికి పోయింది అనుకుంటున్నారులే. అయితే ఇవాళ ఈడికి ఎందుకు వచ్చిన వాళ్ళ అంటే, ఆనాడు భక్త రామదాసు శ్రీరాముల వారి గుడి కట్టనికే ఎన్ని కష్టాలైతే పడిండో, ఇవాళ ఈ ఊర్లో కూడా ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ సారుండి ఆ శ్రీరాముల వారి గుడి కట్టించాలని వరంగల్లో పుట్టి హైదరాబాద్లో చదువు చెప్పి పగిడేరు గ్రామంలో వచ్చి శ్రీరాముల వారి గుడి కట్టించాలని ప్రయత్నిస్తున్నాడు. అసలు ఏంది విషయం, ఏంది, ఏం జరిగింది, ఎందుకు ఆయన అంత తనలాడుతున్నాడో తెలుసుకొనికే ఇవాళ నేను పగిడేరు గ్రామానికి వచ్చిన. ఒకసారి గ్రామంలోకి వెళ్ళి మనం ఆ గుడిని చూసి అట్లే గ్రామస్తుల మాటలు విని సార్తో కూడా మాట్లాడి అసలు ప్రాబ్లం ఏందో తెలుసుకుందాం. పారు అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఈడ గోపాలాచారి అని సార్ ఉంటాడు కదా అన్న మీ ఊర్లో? ఉన్నారండి. రాముల వారి గుడి నిర్మిస్తుండంట. అవునండి, ఇక్కడ నిర్మిస్తున్నారా? ఎట్లుంది మరి ఊర్లో సపోర్ట్ ఎట్లుంది? సార్కు అందరు సపోర్ట్ చేస్తున్నారు. సార్ కూడా కడదామనేసి ముందుకెళ్తున్నారు సహకారాలతోటి. అన్న ఈడ రామాలయం నిర్మించాలి అనడానికి కారణం ఏందన్న? మా ఊర్లో రామాలయం గుడి ఏ గుడి లేదు. మా ఊర్లో పక్కన అన్ని గుళ్ళు ఉన్నాయి. పక్కన 15 కిలోమీటర్ల మనుగూరులో, అటు సంబైగూడలో అటు ఉన్నాయి. మా ఊర్లో లేదు. అన్ని మతాల వారు ఉన్నాము, కానీ ఇక్కడ గుడి లేదనేసి మేము గుడి కట్టాలని. అన్ని కుల మతాల వారు ఉన్నారు, కానీ మన దగ్గర మన హిందుత్వాన్ని బతికించడానికి గుడి కట్టియడానికి సారు గారు ముందుకు వచ్చారు. ఇక్కడ మా ఊర్లో గుడి లేదు, దానికోసమని సారు తాపత్రపడిపోతున్నారు. వింటున్నారు కదల్లా, మన హిందూ ధర్మాన్ని బతికించాలి. ఎందుకంటే ఈ ఊళ్ళో అసలు 15 కిలోమీటర్ల వరకు చూసినా కూడా ఒక్క గుడి కూడా కనిపించదంట. కాబట్టి అందరూ వేరే వేరే మతాలకు కన్వర్ట్ అవుతున్నారు. మన హిందూ ధర్మాన్ని బతికించాలి అని, ఇక్కడ రాముల వారి గుడిని కట్టించాలి అనే సంకల్పంతో వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. మనం వెళ్ళి గోపాలాచారి గారితో మాట్లాడి ఇంకిన్ని విశేషాలు తెలుసుకుందాం. పారి
చెప్పిన గదుల్లా రిటైర్డ్ అయిన హెడ్ మాస్టర్ సారు గోపాలాచారి గారు తను రిటైర్డ్ అయిన తర్వాత ఈ ఊరికి వచ్చి రామాలయం కట్టాలని ఎంతో సంకల్పంతో ఇక్కడ ఉండి తనకు తోచినంత తను పెట్టి ఇంకా చాలా మంది సహకారంతో ఈ దేవాలయాన్ని అయితే ఇంతవరకు నిర్మించిండు. ఇంకా దాతలు ముందుకు రావాలి, ఈ రామాలయాన్ని నిర్మించాలనే ఆ పట్టుదలతోటి ఇంకా తను పోరాడుతూనే ఉన్నాడు. ఒకసారి మనం వెళ్ళి గోపాలాచారి గారితో మాట్లాడి అసలు ఆయన ఉద్దేశం ఏంది, రామాలయం ఇక్కడ నిర్మించడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం పదండి. చెప్పిన గదుల్లా యాడికొతున్నానో మన గోపాలాచారి గారి దగ్గరకు వచ్చేసిన ఈరోజు తెలుసుకుందాము రామాలయాన్ని ఇక్కడ నిర్మించడానికి గల కారణం ఏంది. వరంగల్లో పుట్టి హైదరాబాద్లో హెడ్ మాస్టర్గా వర్క్ చేసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఈ పగిడేరు గ్రామంలో ఇక్కడికి వచ్చి రామాలయాన్ని ఇక్కడ నిర్మించాలి అని అనుకోవడానికి కారణాలేంటి, అసలు సార్కి ఏం కావాలి, ఏమనుకుంటున్నాడు, ఎందుకు ఇంత ఈ వయసులో రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా మన్మళ్ళతోటి మన్మరాళ్ళతోటి లేకుంటే ఏ యాత్రలో తిరుగుకుంటా ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ సార్ మాత్రం రామాలయాన్ని నిర్మించాలనే పోరాడుతున్నాడు. సార్తో ముచ్చటించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం పారి. సార్ నమస్తే. సార్ నమస్తే. రామాలయం గురించి తెలుసుకునే ముందు గల మీ గురించి ఒక 2 విశేషాలు చెప్పండి. నా పేరు గోపాలాచారి అండి. సార్ నేను 2008లో రిటైర్ అయ్యాను. 2008 వరంగల్లో పుట్టాను, హైదరాబాద్లో పనిచేశాను, సిరిపూర్ కాకినాడలో పనిచేశాను. ఆ తర్వాత చివరికి హైదరాబాద్లో హెడ్ మాస్టర్గా చేసి 2015లో ఇక చేసిన వరకు చాలు అనుకొని ప్రశాంతంగా జీవితం గడపడానికి ఈ పగిడేరు గ్రామానికి వచ్చాను. నేను ఇక్కడికే రానికే రీజన్ ఏంది సార్? ఇక్కడ రావడానికంటే ఈ ఊరు నాకు 10 ఏళ్ల క్రితం కాదు, నాకు 50 ఏళ్ల క్రితం పరిచయం. ఎలా అంటే మా ఓన్ సిస్టర్ సార్ ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఇదే ఊర్లో ఉంటున్నారు. అందుకోసం ఇక్కడికి వచ్చాను నేను. సార్ ఏం చదువుతున్నారు సార్? నేనా అంటే ఫస్ట్ ఇవి కాగితం మీద క్వాలిఫికేషన్స్ పెద్ద చెప్పుకోవాల్సినంత ఏం లేదు. ఏదో 2 ML చేసిన, ఓ ఇంగ్లీష్ చెప్పిన, ఇవన్నీ చదివిన, అవన్నీ లెక్క కాదు. లైఫ్ని బాగా చదివిన నేను. వింటున్నారు గదుల్లో ఏం చదవలే అంటుండు కానీ 2 PGలు 2 MAలు చేసిండు సారు. ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాడంట. కానీ అంతకన్నా ముఖ్యమైనది జీవితాన్నే చదివిన అంటున్నాడు. అసలు ముచ్చట ఇంకా ముందలుంది, తెలుసుకుందాం పారి. సార్ ఈ రామాలయం నిర్మించాలనేది ఎందుకు అనిపించింది సార్? నేను 2015లో పగిడేరుకు వచ్చాను నేను. కానీ ఇంటర్మీడియట్ నేను చదివేటప్పుడు 1973 సార్ మొట్టమొదటిసారి నాకు హిందూ భావజాలం అనేది నాలో పాతుకుపోయింది. అప్పటి నుంచి నేను వివిధ హిందూ సంస్థలతో పనిచేశాను కలిసి. అంటే అందులో నేను పాల్గొన్నాను. సంస్కార భారతి అనే ఒక సాంస్కృతిక సంస్థకు కార్యదర్శిగా పనిచేసిన. సార్ అలా నాలో హిందూ భావజాలం అనేది, దాని ఇప్పుడు హిందుత్వం అంటారా, సనాతన ధర్మం అంటారా, ఇప్పుడు రకరకాల ఈ పదాలంటేనే వివాదాస్పదం అయినాయి. కానీ నేను వాటితో జోలికి వెళ్ళదలుచుకోలేదు. మన పూర్వీకుల నుంచి అనుసరిస్తున్న ధర్మాన్ని నాలో జీర్ణించుకుపోయింది. అటువంటి నేపథ్యం ఉన్న నేను పగిడేరుకు వచ్చిన తర్వాత, ఈ ఊరికి వచ్చిన తర్వాత నేను గమనిస్తే, నేను వచ్చే నాటికి ఈ ఊరిలో పోచమ్మ గుడి లేదు, బొడ్రాయి లేదు, హిందుత్వానికి సంబంధించింది ఏది లేదు. అవును సార్, మేము వస్తుంటే కూడా చూస్తే ఎక్కువ చర్చిలే కనిపిస్తుంది. అది అక్కడే నాకు ఇంత చిన్న ఊరిలో 7 చర్చిలు ఉన్నాయి. మళ్ళీ మామూలు కాదు, పక్కా బిల్డింగ్స్ తోటి ఉన్నాయి. కానీ మన హిందువులకు సంబంధించి చిన్న పోచమ్మ గుడి కూడా లేకుండే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన హిందువులే, అందరు హిందువులే. మరి చర్చి మన దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. క్రైస్తవులు అనే వాళ్ళు ఎవరు లేరు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు అంతే. నిజమైన క్రైస్తవులు మన భారతదేశంలో క్రైస్తవులు లేరు, మారిన వాళ్ళు అంతే. మారి క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు మారిపోతున్నారు సార్? హిందువులుగా ఉండి జన్మించి క్రైస్తవులలోకి మారడానికి కారణం ఏంది అసలు? ఏం లేదు, క్రైస్తవ మిషనరీలు పెట్టే ప్రలోభాలు, క్రైస్తవ మిషనరీలకు వచ్చేటువంటి డబ్బు, వాళ్ళు ప్రలోభాలు పెట్టి మత మార్పిడిలు చేస్తున్నారు. ఎక్కడైతే అమాయకులైన హిందువులు ఉంటారో, గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఎక్కువగా అక్కడ ముందు చొచ్చుకుపోతున్నారు. ఆ పని మన హిందూ సంస్థలు చేయలేకపోతున్నాయి. అందుకు వీళ్ళు మతం మారుతున్నారు. ప్రలోభాలకి లోనయ్యి
మాయ మాటలు నమ్మి, ఫర్ ఎగ్జాంపుల్ చర్చికి ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయి అంటారు. సార్ మరి ప్రతి ఫాస్టర్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తాడో నాకు తెలియదు. అది మనకు అప్రస్తుతం అనుకోండి. నాకైతే హిందూ భావజాలాన్ని జాగృతం చేయాలి, అది నా మనసులో పడింది. అందుకు నేను ఇక్కడ ప్రయత్నం మొదలుపెట్టాను. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు సార్ ఇది? నేను 2015లో వచ్చాను 2000. ఈ ఊరికి. దశాబ్దం దాటింది. 2015లో వచ్చిన కొత్తలో నన్ను మా మేనల్లుళ్ళు, మా అక్క పిల్లలు ఉన్నారు, ఇప్పుడు అయ్యగారుగా ప్రొద్దున చూశారు. సార్ వాళ్ళు తీసుకెళ్ళి నన్ను గ్రామ పెద్దలకు పరిచయం చేశారు. చేస్తే వాళ్ళని సూటిగా అడిగాను నేను, మీరు ఎందుకు గుడి కట్టలేకపోతున్నారు అని. అంటే ఎవరు సహకరించారండి. అంటే మీరు సంకల్పం చేయండి సహకరిస్తారు అని. అంటే వారు సంకల్పించుకున్నారు. వారు ఇప్పుడు మన సర్పంచ్గా ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, సార్ వాళ్ళు సంకల్పించి అందరి సహకారంతో ఇప్పుడున్న హనుమాన్ భజన మందిర్, బొడ్రాయి ఇవన్నీ వేశారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ నిర్మించిండ్రు ఇక్కడ. అది భజన మందిరం, అది గుడి కాదు. ఫస్ట్ ఏ గుడి కట్టించిండ్రు ఇక్కడ? గుడి కాదు, అది హనుమంతుని భజన మందిరం. ఒక హనుమంతుని విగ్రహం పెట్టి అది అదే చిన్న గుడిలాగా ఉంది, ఇందాక చూస్తున్నాను. హిందూ కార్యక్రమాలు చేసుకోవడానికి అదొక కేంద్రంగా నిర్మించడం. అప్పటి నుంచి ఇక్కడ హిందుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఏంటి, మొట్టమొదలు ఇప్పుడు భద్రాచల రామునికి గోటి తలంబ్రాల కార్యక్రమం చేస్తాం. ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా దగ్గర నుంచి మహిళలు పాదయాత్ర చేస్తారు, దాదాపు 40 మంది దాకా ప్రతి సంవత్సరం. ఇక్కడ రాముల వారి గుడి లేదు కదా సార్, మరి ఇవన్నీ ఎక్కడ చేస్తారు? ఈ హనుమంతుని భజన మందిరం ముందు మండపం ఉంది కదా, ఆ మండపంలో కార్యక్రమాలను చేస్తాం. ఆ మండపమే ఇప్పుడు మాకున్న వేదిక. ఏ కార్యక్రమానికన్నా ప్రధాన వేదిక అదే. గోడి తలంబ్రాలు కానివ్వండి, రేపు వచ్చే పంచాంగ శ్రవణం కానివ్వండి, మొన్న అయిన దేవి నవరాత్రులు, ఇట్లా ప్రతి హిందుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం మేము చేస్తున్నాం. కారణం ఏంటిది, వీళ్ళలో మనలో ఉన్న నిద్రపోయినటువంటి హిందుత్వాన్ని జాగృతం చేయడం. అందుకు మేము ఈ ప్రయత్నం. అయితే వీటన్నిటికీ గుడి అనేది కేంద్రం. అనాదిగా పూర్వకాలం నుంచి దేవాలయం అనేది సామాజిక కేంద్రం. అన్ని ధర్మాలకు కేంద్రం గుడే. అది రామాలయం కావచ్చు, శివాలయం కావచ్చు, ఇంకో ఆలయం కావచ్చు. అయితే ఇక్కడ నేను రామాలయం అనే ఎందుకు అనుకున్నానంటే, ఇది ఒకప్పుడు ఈ ఊరు పగిడేరు అనే ఊరు దండకారణ్యంలో ఉంది. ఒకప్పుడు రాముడు స్వయంగా నడిచిన ప్రదేశం ఇది. మీరు పొద్దున్న విన్నారు, లవకుశులు ఇక్కడ స్నానం పోసినటువంటి వేడి నీళ్ళు, చన్నీళ్ళ బావి ఉన్నాయి, వేడి నీరు ఊటలు ఇక్కడే ఉన్నాయి, ఆయన పాదాలు ఉన్నాయి, పక్కనే పర్ణశాల ఉంది. అంటే అతను ఇక్కడ నడిచిన ప్లేస్ ఇది. రాముల వారు స్వయంగా నడిచినటువంటి ప్రదేశం ఇది. అందుకని ఇక్కడ వీళ్ళ గిరిజనుల ఆరాధ్య దైవం కూడా రాముడే. ఒకప్పటి దమ్మక్క కావచ్చు, వీళ్ళంతా గిరిజనులందరూ ఆయన ఆరాధించిన వాళ్ళే. అందుకు రామాలయం నిర్మించాలి, నిర్మిస్తే అందరికీ జాగృతం అవుతుంది. దేవాలయం ఒక్కటే మనిషిలో ధర్మాన్ని జాగృతం చేసేది. అందుకే రామాలయం ఇక్కడ నిర్మించాలి, ఆయన నడిచిన ప్లేస్లో రామాలయం ఉండాలి అనే సంకల్పం చేసుకున్నాం. అది రామాలయం నిర్మించడానికి వెనుక రాముడు నడిచినటువంటి భూమి, పుణ్యక్షేత్రం అది. ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటంటే, ఈ చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు గుడి లేదు, హిందుత్వానికి సంబంధించిన గుడి లేదు. మరి పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు మనం మామూలుగా గుడికి వెళ్ళే మొక్కుతాం కదా, వీళ్ళందరూ ఎక్కడ పోయి మొక్కేవాళ్ళు? మరి ఎక్కడా లేదు, ఏది లేక అప్పుడు ఏదో కనబడ్డ బొడ్రాయినో ఏదో బొడ్రాయి కూడా లేకుండా ఏదో బొడ్రాయి ఉంటుంది మామూలుగా, అక్కడ దండం పెట్టుకుంటారు అంతే. అంటే ఇప్పుడు ఏమిటి, ఇటువంటి ప్లేస్లో ఏమీ లేదు కనుకనే అన్యమతాల వైపు ఆకర్షింపబడుతున్నారు. పగడే సమస్య కాదు, ఇది దేశం మొత్తంలో ఉన్న సమస్య. అంటే మనం ఏమీ లేకపోతే జనరల్గా నాకు ఆకలి అవుతుంది, ఎవడు పెడతాడా అని చూస్తాను నేను, ఎవడు పెడితే వాడిని తింటాను నేను, నా ఆకలితో ఉన్నా కదా. అలాగే మన ధర్మాన్ని ఆసరా లేకపోయే వరకు వాళ్ళు వేరే వైపు మళ్ళీపోతున్నారు. సరే సార్, ఇక్కడ మరి మీ ఊర్లో అందరు కూడా వేరే వేరే దేవుళ్ళకు అట్లా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, మరి మీరు రామాలయాన్ని నిర్మిస్తాం అన్నప్పుడు వాళ్ళు మీకు సహకరించిండ్రా? అయితే వేరే మతాలకు కన్వర్ట్ అయిన వాళ్ళు జస్ట్ 30% కూడా ఉంటారు, ఇంకా పూర్తిగా కాలేదు. అంటే ఇక్కడ మెజారిటీ హిందువులే ఉన్నారు.
కానీ వాళ్ళకు వెళ్ళడానికి గుడి లేదు, మొక్కడానికి ఒక స్వరూపం లేదు. అందుకోసం మెజారిటీ ఉన్న హిందువుల కోసం ఇక్కడ ఆలయం నిర్మించాలి అని రాముల వారి ఆలయం, అది కోదండ రామాలయం పేరుతోటి నిర్మించాలని సంకల్పించాం. అది మేము సంకల్పించుకున్న తర్వాత గ్రామస్తులతోటి అందరు కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఎంతమంది ఉంటారు సార్ ఈ ఊళ్ళో జనం? అంటే 2000 మంది ఓటర్స్ ఉన్నారు. 2000 మంది ఓటర్స్ అంటే ఇక జనాభా ఇక్కడ నాకు ఖచ్చితంగా ఫిగర్ తెలీదు, అంతమంది ఉన్నారు. అందుకోసం గుడి ఉండాలి అని నిర్ణయం తీసుకొని ఒక కమిటీని స్థాపించినాం. కోదండ రామాలయ సేవా సమితి అనే దాంతో స్థాపించినాం. దాన్ని రిజిస్టర్ చేసినాం. అంటే అధికారికంగా ఏదో చేశాము అయిపోయింది అన్నట్టు కాకుండా చట్టబద్ధంగా ప్రతిదీ ఏర్పాటు చేశాం. బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, అన్నీ పారదర్శకంగా అన్నీ ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నాము. మేము ఈ సంకల్పం చేసినప్పుడు నా దగ్గర అసలు ఏం లేదు, సంకల్పం తప్ప ఏం లేదు మా దగ్గర. కమిటీ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఏం లేదు. రిజిస్ట్రేషన్కు 10,000 కావాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు మనిషికి కొంత చందా వేసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఊరు వాళ్ళందరూ కమిటీ కొందరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊరు వాళ్ళందరూ అంటే ఊరు వాళ్ళ 1000 మంది రారు కదా, కొందరు ఔత్సాహికులు ఉంటారు. కొందరు ఇప్పుడు మనం సంకల్పము చెప్పుకున్నప్పుడు 100 మంది సంకల్పం చేసుకుంటాడు, కానీ కార్యకర్త చేసేవాడు ఒక్కడే ఉంటాడు సంకల్పం. కానీ అతని వెనుక బలం ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను ఇంతదంటే నా వెనుక ఊరు ఉన్నదనే ధైర్యమే, లేకపోతే నేను వ్యక్తిగా నేనేం చేయలేను. అది అసాధ్యం కూడా. ఎవరు కూడా వ్యక్తిగా ఏది నిర్మించలేరు. వెనక సమాజం ఉంటేనే వాళ్ళు ఏదైనా చేయగలరు. ఇక్కడ నాకు ఈ ఊరు వాళ్ళు నాకు కొత్త, నిజానికి నేను కొత్త. 10 ఏళ్ల క్రితం నేను ఎవరో తెలియదు, అసలు హైదరాబాద్ నేను వచ్చినప్పుడు ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు అందరికి తెలుసు. వాళ్ళందరి మద్దతు, వాళ్ళ సహకారం ఉంటేనే ఈ మాత్రమైనా మేము పూర్తి చేయగలిగాం. మరి మధ్యలోనే ఎందుకు ఆపేసిండ్రు సార్? మరి మొత్తం నిర్మించలేందుకు? నేను చెప్పాను కదా, మాకు సంకల్పం తప్ప ఏం లేదు. స్టార్టింగ్లో రిజిస్టర్ అయితే చేయించాము. కానీ నాకు ఒక బలం ఏంటిదంటే, నేను 40 ఏళ్ళు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా. నా శిష్యులు కొన్ని వేల మంది ఉన్నారు. ఇక్కడ గ్రామం అంటామా, అందరూ రైతులు, పెద్ద భూస్వాములు కూడా కాదు, చిన్న సన్నకారు రైతులు. రైతుకు ఏముంటుంది ఈ రోజులో? రైతుకు బిగిలేదు, ఏం లేదు. అలాంటి రైతుల దగ్గర ఏమడుగుతాం? నా స్టూడెంట్స్ నమ్మకంతో నేను పని మొదలుపెట్టినా. సంకల్పం ఉన్నప్పుడు అంగుళం లేదు. అయితే అది దైవ సంకల్పం అంటారు కదా, ఏదైనా సరే షడ్భాగంతో మనుష్యానాం అష్టమం దైవ చింతనం అంటారు. మనం గట్టిగా 7 పాళ్ళు అనుకుంటే 8వ పాలు భగవంతుడు చేస్తాడు. నేను గట్టిగా అనుకున్నాను ఎలాగైనా ఇక్కడ గుడి కావాలి అని. సరే, ఇక భగవంతుడు కల్పించాడు ఏమిటో. మా అక్క వాళ్ళ కొడుకులు ఇద్దరు, వాళ్ళకున్నది భూమి, ఇప్పుడు మన ఫౌండేషన్ వేసిన భూమి వాళ్ళు దానం ఇచ్చిన దాంట్లో 3 గుంటలు ఇచ్చారు. మీ అక్క వాళ్ళ కొడుకు? ఇప్పుడు మనం గుళ్ళు అయ్యగారు లేదా, వాళ్ళ తమ్ముడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఇచ్చారు. చాలా ఇవ్వాలనే గుణం ఉండాలండి. వాళ్ళకున్నదే సింపుల్గా ఒక 28 గుంటలు ఎంతో ఉంటుంది. అందులో 3 గుంటలు దానం ఇచ్చారు. ల్యాండ్ లార్డ్స్ ఏం కాదు, కానీ ఒక సంకల్పం. తర్వాత నా స్టూడెంట్స్ ఇద్దరు 2 గుంటలు ఇచ్చారు. దాంతో గుడికి కావాల్సిన 5 గుంటల భూమి సేకరించడం జరిగింది. అది నాంది. ఆ తర్వాతకి నేను నా స్టూడెంట్స్ని అందరిని అడిగాను, ఇక కలిసిన వాళ్ళందరికీ ఫేస్బుక్లో చెప్పాను. అందరికీ తెలిసింది. ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చారు. తెలిసిన వాళ్ళు ఇచ్చారు, తెలియని వాళ్ళు కూడా ఇచ్చారు. ఇప్పటికీ కొందరికి డోనర్స్ నాకు తెలియదు, వాళ్ళు ఇచ్చారు అంతే. వాళ్ళ ఫేస్ నాకు ఇంతవరకు తెలియదు, నేను చూడలేదు కూడా. కాకపోతే వాళ్ళకు రసీదు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను నేను. అంటే సంకల్పం అంతే, అది దేవుడే నడిపిస్తున్నాడు. మరి వేరే రాజకీయ నాయకులకు కానీ వాళ్ళకి ఎవరికైనా పోయి అడిగినరా సాయం చేయమని? నేను ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళతలుచుకోలేదు కూడా. ఎందుకంటే మిగిలిన హిందూ ధార్మిక సంస్థల వాళ్ళందరినీ అడిగాను. నేను పేరు చెప్పను, కానీ ఏ ధార్మిక సంస్థ దగ్గరికి వెళ్ళినా ఫలితం శూన్యం, ఏమీ రాలేదు. ఒక్క రూపాయి రాలేదు. ఏ హిందూ ధార్మిక సంస్థ నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ, అంటే ఇప్పుడు మీ ఛానల్ ద్వారానే ఒకటి అనుకుంటున్నాను, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలామంది హిందుత్వం గురించి చాలా గొప్పగా చెప్తారు, చాలా పూనకం కూడా వస్తుంది ఒక్కొక్కరికి. కానీ ఎవ్వరు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు.
ఇప్పుడు మనం పుణ్యం చేయాలంటే కూడా మన పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఉండాలి. లేకుండా భగవంతుడి దగ్గర రానియాడు, భగవంతుడి పనిలో కూడా రానివ్వడు. ఆ పూర్వజన్మ సుకృతంతో భగవత్ కార్యంలో ఏదో విధంగా పాల్గొంచుకుంటారు. డబ్బు రూపాయనే కాదు, సేవ చేయొచ్చు. శబరి ఎంగిలి పనులు పెట్టింది, అది కూడా ఒక సేవే. రామదాస్ గుడి కట్టించాడు, అది కూడా సేవే. ఇట్లాగే అయితే నేను చేసే ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ఛానల్ ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేయడానికే ఈ వీడియో నేను ఒప్పుకున్నాను. దీని ద్వారా నా విద్యార్థులు కానీ చాలామంది ఉన్నారు కదా, ఇప్పుడు ధర్మాత్ములు చాలామంది ఉన్నారు, పేద కావచ్చు, ధనికులు కావచ్చు, చాలామంది ఉన్నారు. ఎవరైనా మనసు కరగకపోతుందా? ఎవరి మనసులో ఉన్న రాముడు బుద్ధి పుట్టించడా అనే చిన్న ప్రయత్నం ఇది. విన్నర్ గదుల్లా రిటైర్మెంట్ అయ్యి పిల్ల పాపలతోటి మన్మళ్ళతోటి ఆడుకోవాల్సిన ఈ వృద్ధాప్యంలో కూడా రాముల వారి గుడిని నిర్మించాలని ఆ కలలు కంటున్నాడు మన గోపాలాచారి గారు. మీలో ఎవరైనా ఎలాంటి సహాయం చేయాలనుకున్నా చేయొచ్చు. అలాగే ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ ఇస్తాం. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే గోపాలాచారి గారి నెంబర్ ఇస్తాము. డైరెక్ట్ గా ఫోన్ చేసి కూడా మీరు మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో ఇక్కడ చాలా పెద్ద పుణ్యక్షేత్రం కాబోతుంది. సాక్షాత్తు రాముల వారు సీతమ్మ తల్లి తిరిగినటువంటి పుణ్య ప్రదేశము, అలాగే లవకుశులు స్నానాలు ఆడినటువంటి పుణ్య ప్రదేశము. ఇక్కడ చాలా గొప్ప దేవాలయాన్ని మనం అందరం కూడా కలిసి నిర్మించాలి. పెద్ద పుణ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దాలి. మీలో ఎవరైనా సరే దాతలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను KBN తెలుగు టీవీ తరఫు నుంచి. సార్ మీరేమనుకోనంటే ఒకటి అడుగుతా సార్, మీ వయసు ఎంత సార్? నా వయసు 72 సంవత్సరాలు. 72 సంవత్సరాలు. ఈ ఉగాది దాటితే 73లోకి వస్తాను. తిప్పి కొడితే 30 సంవత్సరాలు కూడా లేదు. నేను ఇప్పుడే అలసిపోతున్నా. మీకు అలుపు రాదా సార్? దైవ సంకల్పం ముందు ఏది అలుపు రాదు, అంతే. ఇప్పుడు ఏడ చూసినా కూడా చిన్న చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి సార్. మీరేమో ఇంత పెద్ద సంకల్పంతో ఉన్నారు, దేవాలయాన్ని నిర్మించాలి, రాముల వారి దేవాలయాన్ని కట్టాలని. చూస్తే ఒక్క రూపాయి కూడా లేదు. ఎంత టెన్షన్ ఉంటుంది సార్? లేదు, నాకు టెన్షన్ లేదు. అసలు నేను కడతానని అనుకోవట్లేదు. ఎందుకంటే కట్టించేవాడు అతనే, కట్టుకునేది అతనే. తప్పనిసరిగా అవుతుంది, ఆయనే చేసుకుంటాడు. అందుకు ఏదైనా కానీ మానవ ప్రయత్నం కూడా ఉండాలి. దైవ సంకల్పంతో మానవ ప్రయత్నం కూడా ఉండాలి. అందుకు ఈ ఛానల్ తరపున నా శ్రేయోభిలాషులను, నా విద్యార్థులను, హిందుత్వాన్ని కోరుకునే అందరినీ కనీసం ₹1 ఇచ్చినా, మనిషికి ₹1 ఇచ్చినా ఇక్కడ ఆలయం పుట్టవుతుంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు. ₹1 ఇచ్చినా చాలు. ఇస్తే నేను గుడి కట్టేసుకుంటాం మేము. ఇది మా ఊరి యొక్క సంకల్పం. ఇది నా ఒక్కని సంకల్పం కాదు, పగడేరు గ్రామస్తుల సంకల్పం ఇది. అందువల్ల నేను ఎవరైతే ధర్మాన్ని, సనాతన ధర్మం అంటారా, హిందూ ధర్మం అంటారా, లేకపోతే రాముని అనుచరులు అంటారా, రాముని ఇష్టపడే వాళ్ళు అంటారా, రాముని ఆరాధించే వాళ్ళు అంటారా, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే భగవంతుని ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో చూస్తారు. ఏ రూపంలో చూసినా భగవంతుడే. అందుకను ఈ భగవత్ కార్యంలో అందరూ పాలు పంచుకోవాలని తోచిన సహాయం, వస్తు రూపేణ కావచ్చు, ధన రూపేణ కావచ్చు, ఏ రూపేణ సహాయం చేస్తే మా ఊరి ప్రజలు, మేమందరం ఇక్కడ భవ్యమైన కోదండ రామాలయం నిర్మిస్తాము. మీకు ఎటువంటి అనుమానం ఉన్నా, ఎటువంటి సందేహాలున్నా నా నంబర్కి ఫోన్ చేయండి. నేను అన్ని వివరాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా సార్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మీలో ఎవరైనా సహాయం చేయాలనుకునే వాళ్ళు, ఇటుకైనా సరే, ఇసుకైనా సరే, ఏ రాయైనా సరే, డబ్బుల రూపమైనా సరే, ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఇచ్చినాము. సో ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. మనం అందరం తలుచుకుంటే తప్పకుండా ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో రాముల వారి దేవాలయాన్ని నిర్మించే వాళ్ళం అవుతాము. ఈ సంవత్సరము సీతారాముల వారి కళ్యాణం ఏ విధంగా అయిందో, మరి వచ్చే సంవత్సరము మనందరి చేతులతోటి మనమందరం సాయం చేసి ఆ రామాలయాన్ని నిర్మించి వచ్చే సంవత్సరం కొత్తగా కట్టిన మన రామాలయంలో సీతారాముల వారి కళ్యాణం చూడాలి. ఇంకా లేట్ చేయకుండా కింద ఇచ్చిన గూగుల్ పే, ఫోన్ పేకి మీ వంతు సహాయంగా ఆ రాముల వారి పేరు మీద ఎంతో అంత ఇవ్వండి. జై బోలో సీతారాముల వారికి జై, జై బోలో సీతామాతాకి జై. సరే సారు, మరి అప్పుడేమో రాముల వారి వెంట సీతమ్మ తల్లి అరణ్యవాసానికి వెళ్ళింది. ఇవాళనేమో మీకోసము మీ వెంట వచ్చిన మీ సీతమ్మని కూడా ఒకసారి చూడాలి సారు. ఎందుకంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడామె ఉంటుంది. మరి మీ విజయం వెనుక ఉన్న ఆ సీతమ్మ తల్లిని ఒక్కసారి పిలవండి. తప్పనిసరిగా
భాగ్యం ఇట్రా. అగౌల్లో సీతమ్మ తల్లి అన్న కదా, భాగ్యమ్మ తల్లి వచ్చింది. ఒకసారి మాట్లాడదాం పారి. అమ్మ క్షణస్తులు అమ్మ, జై శ్రీరామ్. జై శ్రీరామ. బాగున్నావా తల్లి? బాగున్నమ్మా. హైదరాబాద్ లో జాబ్ చేస్తుండంట సారు, తెచ్చి అడవిలో కూసబెట్టిండు. ఏం బాధపడలే ఎప్పుడు? ఏం బాధపడలేదు. రాముని ఎంబడి సీతమ్మ వారు వచ్చినట్టుగా నేను మా వారు ఎంబడి వచ్చాను. అమ్మ ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారమ్మా, గ్రేటే నువ్వు. మన్మళ్ళతోటి నీ కొడుకులతోటి ఉండాలి. కొడుకులు మనమలు వాళ్ళ వాళ్ళ లెవెల్ వాళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు మాది మేమేం చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరినీ మర్చిపోయి ఏమిటి మనం భగవంతుని ధ్యాసలోకి వెళ్ళాలి. అదే మా ధ్యేయం. మన ధర్మంలో వానప్రస్థాశ్రమం ఇప్పుడు మేము ఉన్నది. మన ప్రస్థానం అంటే ఏంది సారు? మనకు మన సనాతన ధర్మంలో గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం ఉంటుంది. అంటే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు ఆస్తులు బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పేసి దైవ సేవలో దైవ ధ్యానంలో ఉండవలసిన వయసు ఇది. మేము అలాగే ఉన్నాము, వానప్రస్థం లాగా. అమ్మ నువ్వు ఒక్కదానివే పని చేసుకుంటావు? ఒక్కదానే చేసుకుంటామా. ఒకదాని మీరిద్దరే ఉంటారా ఇక్కడ? మేమిద్దరమే ఉంటాం. ఏమనిపిస్తుందమ్మా? సారేమో రామాలయం కట్టాలనే మంచి సంకల్పంతో ఉన్నాడు. అవును. ఎట్లా అనిపిస్తుంది మరి? చేయాలని అనిపిస్తుంది. దానికి తోడుగా నేను కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ మేము ఊరికి వచ్చిన కొత్తలో రాముని తలంబ్రాలు ఒలవాలని నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ఎవరిస్తారు అని చూసేదాన్ని. అనుకోకుండా ఆ రాముల వారి తలంబ్రాలు చేస్తారా మీరు అని ఒక అతను వచ్చాడు మాకెదురు. అంటే ఆ భక్తి ఉన్న అతనే ఎదురయ్యారు. సరే చేస్తామన్నాము. అప్పుడు ఎవ్వరూ కూడా తెలియదు నాకు ఈ ఊర్లో. కనీసం ఆఖరికి మా ఆడపడుచు నేనన్నా చేస్తాం, ఎన్ని చేసినా ఇద్దరం కలిసి పట్టుకొని వెళ్తామా అని అనుకున్నాం. ఆ ఫస్ట్ సంవత్సరమే అనుకోకుండా విజయవంతంగా జరిగిపోయింది. ఎంత అంటే 30 మంది పాదయాత్ర చేసాం. 30 మంది. ఇది 10వ సంవత్సరం నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టార్ట్ చేసింది. 7 వరకు చేస్తారమ్మా? రామాలయం వరకు. మా ఊరు నుంచి మనుగూరు వరకు ఈ ఊర్లో ఊరేగింపు చేస్తాం. చేసి తలంబ్రాలు ఎత్తుకొని అందరం పెట్టుకొని ఊరేగింపు చేస్తాం. చేసిన తర్వాత మనుగూరు వెళ్తాము. అంటే ఒక వెహికల్ తీసుకొని వెళ్తాం. తర్వాత అక్కడి నుండి అందరు ఇక ఊరు అందరూ వస్తారు. అక్కడి నుంచి ఆ రామాలయం నుంచి అందరూ చేసుకుంటా అందరు భజనలు చేసుకుంటా వెళ్తారు. అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది. ఇక అక్కడి నుండి అందరూ ఇక దేవుడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. మనుగూరులో దేవుడు అంటే ఉత్సవ విగ్రహాలు పెట్టుకొని ఊరేగింపు చేస్తాం అన్నట్టు. చాలా భజనలు చేసుకుంటా డ్యాన్సులు చేసుకుంటా చేస్తూ ఉంటారు. అంటే నేను చేయలేదనుకోండి, వేరే వాళ్ళు వస్తారు. ఆ తర్వాత ఇక అందరూ వస్తారు. ఇక అక్కడి నుండి మేము పాదయాత్ర చేస్తాం. అంటే దాదాపు 6-7 అవుతుంది టైం నైట్. మళ్ళీ అక్కడ చేరుకునేసరికి అదే టైం అవుతుంది, మార్నింగ్ అవుతుంది. మా ఎంబడి అందరూ గవర్నమెంటు డాక్టర్స్ ఉంటారు, పోలీస్ ఎస్కాట్ ఉంటుంది. ఇక ఊరు వెళ్తే మాకు సత్కార్యం చేసేందుకు రాముని తలంబ్రాలు వస్తున్నాయి. అంటే రాముడి తలంబ్రాలు ఏమో కానీ మమ్మల్నే దేవతల్లాగా చూస్తే ఊర్లు కూడా ఉన్నాయి అన్నట్టు మధ్యలో అట్లా చేస్తారు. నేను 10వ సంవత్సరం, కాకపోతే 2 సంవత్సరాల మధ్యలో మేము చేయలేదు కరోనా దాంతో. 10 సంవత్సరాలు తలంబ్రాలు వలిసాము, 8 సంవత్సరాలు పాదయాత్ర చేశాము. ఫస్ట్ సంవత్సరం మాత్రం విజయవంతంగా అమ్మగారు నడిస్తే మేము నడవలేమా అని ఒక్కరే అవుతామా ఇద్దరమే అవుతామా అనుకున్న వాళ్ళు 30 మంది అయిపోయినాం. 30 మంది అయినాం. చాలా అందరికీ అంత సంతోషం ఉన్నది. అదే సంతోషంతో మా ఊర్లో ఒక గుడి నిర్మించాలని ఆ సంకల్పం, అప్పటి ఉత్సాహం మా వారిలో కలిగి ఇప్పుడు నిర్మించాలి అని ఆయనకు కుతూహలం బాగా పడిపోయింది. ఆ దేవుడే కల్పిస్తాడు. నాకైతే ఎలాంటి ఆయన కొంచెం అదే అనిపిస్తుంది కావచ్చు. ఎట్లా అంటే నాకు ఆయనకు తేడా ఉంటుందిలేండి. ఎందుకంటే ఇంట్లోన్న వాళ్ళకి మాకేమో చేసే వాళ్ళకి తెలుస్తుంది. మాదేమో ఆడవాళ్ళది నమ్మకం, భగవంతుడే ఉన్నా కదా. నిజంగా జై శ్రీరామ్ అన్నప్పుడైతే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది నాకైతే. అంత మంచిగా మా వారికి ఆనంద బాష్పాలే. ఆ రోజు మా అల్లుని వాళ్ళు భూమి దానం చేసిన రోజు కూడా అదే విధంగా జరిగింది ఆయనకి. ఈరోజు కూడా మీరు వీడియో తీస్తుంటే అదే విధంగా జరిగింది. అందుకే నేను అవి
ఆనందవశాలు మీరు ఇక్కడ అంటుంటే నాకు కూడా అదే విధంగా అయినాయి. పెళ్ళైనప్పటి నుంచి ఇట్లా ఏడ్చిండా అమ్మ సార్ ఎప్పుడైనా? మేము పెళ్ళికి కూడా ఏడవలేదు. పెళ్లి కూడా నువ్వు ఏడుస్తావు, సార్ ఎందుకు ఏడుస్తాడు? సార్ కూడా ఏడవలేదు. ఎందుకంటే మేము 8th క్లాస్ నుంచి ఇద్దరం ఒక్కింట్లోనే ఉన్నాం. ఆ సీతమ్మ తల్లిలాగా కష్ట సుఖాలలో సార్కి తోడున్నావు తల్లి. ఖచ్చితంగా మన ఆడియన్స్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సాయం చేస్తారు. మా కేబిఎన్ తెలుగు నుంచి కూడా మేము కూడా సహాయం చేస్తాం. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నువ్వు ఇప్పుడు ఎంత సంతోషంగా తలంబ్రాలు వస్తున్నావో మన సీతారాముల వాళ్ళ కోసం, అదే స్వామి కోసం ఎంత సంతోషంగా తలంబ్రాలు చేసి కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నావో, ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వరకు అందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ సీతారాముల స్వామి దేవాలయం నిర్మించబడుతుందమ్మా. ఖచ్చితంగా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఈరోజు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో వచ్చే సంవత్సరం ఇంకా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి కృప వల్ల మాకు మా ఆలయం పూర్తి కావాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు తల్లి. జై శ్రీరామ్. చూస్తున్నారు కదుల్లా, సారే కాదు సార్కి తోడుగా ఉన్న సీతమ్మ తల్లి, మన భాగ్యమ్మ తల్లి సంకల్పం కూడా ఇక్కడ రాములవారి దేవాలయాన్ని నిర్మించాలనే ఆ కోరికతోటి, అంటే నిర్మించిన తర్వాత ఇక్కడ కళ్యాణం జరగాలి అనే ఆ సంతోషంతో ఉన్నారు. మనం అందరం కూడా సహాయం చేయాలి. వచ్చే సంవత్సరం వరకు మన అందరి సహకారాలతోటి ఇక్కడ రాములవారి దేవాలయం నిర్మించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.